మ్యామ్ ఈ మధ్య గట్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది చాలామందికి. గట్ హెల్త్ పాడవడానికి రీజన్ ఏంటి? అసలు బాగా అవ్వాలంటే చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కాస్త క్లియర్‌గా చెప్పండి. సో గట్ హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రీసెంట్ స్టడీస్లో మనకి ఏమొస్తున్నాయంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద డిసీజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గట్ అనమాట. మనకు వచ్చే జబ్బులన్నీ మనకు అది తెలియకుండా ఉంది. ఇప్పుడు గట్కి బ్రెయిన్కి లోపల ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒకటి మనకి ఇష్టమైన ఫుడ్ తీసుకుంటారు మీరు. సో సమ్ బిర్యానీయో ఆవకాయో ఇష్టము, అది తలుచుకొనగానే మనకి డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ మనము స్ట్రెస్లో తీసుకుంటాము, లేకపోతే ఇష్టం లేకుండా తీసుకుంటాము. సో అప్పుడు డైజెషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇట్లా గట్ హెల్త్ అనేది ఫిజికల్గా మెంటల్గా కూడా మన హెల్త్ పైన ప్రభావం చూపిస్తుంది. సో గట్ హెల్త్ బాగా ఉండాలి అని అంటే మనము ఫస్ట్ ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ అంటే ఇప్పుడు అగైన్ ఫ్యాన్సీగా ట్యాబ్లెట్స్ ఫామ్లో దొరుకుతున్నాయి. ఆ ట్యాబ్లెట్స్లో వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియానే ఉంటుంది. కానీ మన కిచెన్లో పెరుగు, మజ్జిగ, సద్దన్నము ఇవన్నిటి కూడా రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్. ఇవి మనం డైట్లో ఉండేటట్లు మనం చూసుకోవాలి. సో ఇట్లాగా చూసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. ఐ మీన్ గట్ హెల్త్ బాగుంటుంది. ఓకే. సో మనం ఎక్కువ షుగర్స్ తీసుకుంటున్నాము. ఈ షుగర్స్ ఎప్పుడూ కూడా బ్యాడ్ బ్యాక్టీరియాని ఫీడ్ చేస్తుంది అనమాట. సో అది ఓవరాల్గా గట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎసిడిటీ ఉంటుంది, కాన్స్టిపేషన్ అవుతుంది మనకి. సో మనం షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నిటిని కూడా మనం అవాయిడ్ చేస్తూ మనం ప్రోబయోటిక్స్ తీసుకుంటూ ఫైబర్ రిచ్ డైట్ అంటే కూరగాయలు ఎక్కువ తీసుకుంటూ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది. ఓకే. సో మీరు ఇందాక మజ్జిగన్నము, పెరుగన్నం ఇలాంటివి తినడం కూడా మంచిదని చెప్పారు. నేను ఆల్రెడీ మిమ్మల్ని ఇంతకుముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, అలా డైరీనే తీసుకొని వాళ్ళైతే అప్పుడు వాళ్ళు ఎలా? ఇట్లా మీరు ఇప్పుడు చెప్పినట్టు వెజిటబుల్స్, ఫ్రూట్స్ సరిపోతుందా? సో డైరీ కంప్లీట్గా తీసుకోకపోయినా వాళ్ళు మన పాత అలవాటు సద్దన్నం ఉందన్నమాట. దాంట్లో మిల్క్, పెరుగు ఏమీ యాడ్ చేసుకోకుండా ఓన్లీ రైస్, వాటర్ వేసుకొని పక్క రోజు మార్నింగ్ తీసుకోవచ్చు. మన ఆవకాయ తీసుకోవచ్చు, ఫర్మెంటెడ్ పికిల్స్ తీసుకోవచ్చు, కిమ్చి అనేది ఉంటుంది, అవి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా దే ఆర్ రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్ అనమాట. ఇవి తీసుకుంటూ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ బాగుంటుంది. రైట్. చాలామంది గట్ హెల్త్ బాగాలేదు అని అనిపించినప్పుడు బనానాస్ కూడా తింటూ ఉంటారు కదా, అలా తినొచ్చా? అంటే వేగ్గా గట్ హెల్త్ బాగలేకపోతే బనానా తినడం అనేది కరెక్ట్ కాదు. దేనికి వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎసిడిటీ ఉందా, కాన్స్టిపేషన్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉన్నాయా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో దాన్ని బట్టి వాళ్ళు ఆ ఫుడ్ని తీసుకోవాలి. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.